రండి సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించమునుపు ఈ విశ్వాస యాత్ర జీవితంలో ప్రభు మన ఎడల జరిగించిన గొప్ప కార్యాలను బట్టి, ప్రభు చేసినటువంటి అద్భుతమును బట్టి కానీ, ఆశ్చర్య కార్యమును బట్టి కానీ, మన జీవితంలో ఈ వారమంతా ప్రభు చేసుకుంటూ వచ్చిన నూతనమైన కార్యాలు, అద్భుత కార్యాలను తలపోసుకుంటూ ప్రభుని మనం వ్యక్తిగతంగా వాక్య వెలుగులో ఆరాధించక మునుపు దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరం బూరధ్వని వెళ్ళి నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదనని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో రాయబడిన మాట చూసినట్టయితే ఒక మాట ఉంది. గత కొన్ని వారాలుగా, చాలా వారాలుగా మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి మాట ఏంటంటే, దాదాపు 5 వారాల నుండి ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ యొక్క వచనమే దాదాపు 20-25 వారాల నుండి ధ్యానిస్తున్నాం. సంఘం ఎత్తబాటు. కాబట్టి సంఘము ఎత్తబడే విధానంలో మొదటి కోణం ఏంటంటే, మరణము కాని నిద్రలో ఉన్నవారు ఎత్తబడతారని మనం చూస్తున్నాం. సరే, ఈ యొక్క మరణం కాని నిద్ర గురించి చెబితే అందరూ మరణిస్తున్నారు కాబట్టి దాని గురించి ఆపేద్దాం. ఇప్పుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే ప్రియులారా, మరణం కాని నిద్రపోయిన వారంత అయిపోయింది. ఇక ఎవరో ఈ లోకం నుంచి విడిచిపెట్టబడతాం ఇష్టం లేదు కాబట్టి మరణం కాని నిద్ర ముగించాం. ఈ వారం నుండి మనం చూసినట్లయితే ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట? సంఘం ఎత్తబడుతుంది అన్నదా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం సంఘం ఎత్తబాటును చూపిస్తుంది. సరే, మంచిదే. సంఘం ఎత్తబాటుని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం చూపిస్తుంది. కానీ సంఘం ఎలా ఎత్తబడుతుంది అన్నది కొన్ని కోణాలు ఉన్నాయి, అవి కూడా మనం ధ్యానిస్తాం. అయితే ఎవరు ఎత్తబడుతున్నారంటే, మొదట మరణం కాని నిద్రలో ఉన్నవారు లేపబడుతున్నారు. కానీ వారు మరణించారు, కానీ మరణం కాదు, అది నిద్రలో ఉన్నవారు లేపబడుతున్నారు. రెండోదిగా ఎవరు లేపబడుతున్నారు అని అంటే, రండి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 17 వచనాల వరకు మనం కలిసి చదవచ్చు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 17 వచనాల వరకు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్తున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదలలేదు. అయిపోయింది వాళ్ళ సంగతి. మరణం కాని నిద్రలో ఉండేవారు ఎవరు? క్రీస్తునందు మృతులైన వారు. ఈ రెండోదికి ఎవరు లేపబడుతున్నారు అని అంటే, బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. ఎవరు లేపబడుతున్నారండి? మరణం కాని నిద్రలో ఉండవారు లేపబడుతున్నారు. ఇది ఓకే. ఇంకా కూడా ఉంది. ఇంకా క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడుతున్నారు. ఎవరండి? క్రీస్తునందు మృతులైనటువంటి వారు. సరే, వారి గురించి ప్రభు తరుణమిస్తే మరొక కోణంలో చూద్దాం. ఇక్కడ ఎవరు లేపబడుతున్నారు అని అంటే, ఇక రెండో కోణాన్ని మనం చూడవచ్చు. సంఘం ఎత్తబడే విధానంలో వాస్తవానికి ఇది 3వ కోణంలో చూడాలి. ఒకటి, మరణం కాని నిద్రలో ఉండేవారు లేపబడుతున్నారు. రెండోదిగా ఎవరు? క్రీస్తునందు, ఎవరైతే క్రీస్తునందు మృతులయ్యారో వాళ్ళు లేపబడుతున్నారు. సరే, క్రీస్తునందు ఉన్నవారు లేపబడుతున్నారు, అది తర్వాత భాగంలో మనం చూద్దాం. ఇప్పుడు చూస్తే రెండో కోణం, దీన్ని రెండో కోణంలో మార్చుతున్నాం. ఏంటంటే, సజీవులమై నిలుచుండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టుగా ఆకాశ మండలంకు మేఘముల మీద కొనిపోబడదాము. అంటే మొదటిగా ఎవరు లేపబడుతున్నారు? 15 వచనం రాయబడుతుంది. ప్రభువు రాకడ వరకు సజీవమై నిలుచుండే మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరం. ఎవరు చేరుతున్నారు ఆయన సన్నిధిని? మరణం కాని నిద్రలో ఉండేవారు ఆయన సన్నిధికి వెళ్తున్నారు, ఎత్తబడుతున్నారు. తర్వాత సజీవులమై నిల్చుండి మనం ఎత్తబడుతున్నాం. సరే, ఈ యొక్క అంశాన్ని మనం చూసినట్లయితే గత వారాల్లో 5 వారాలు చూస్తూ వచ్చాం. మరణం కాని నిద్ర. ఇప్పుడు చూసే మాట ఏంటంటే, సజీవులే కానీ జీవం కలిగిన వారు. ఎవరు ఎత్తబడుతున్నారు? సజీవులే
కానీ జీవం కలిగిన వారు. మీకు అర్థమవుతుందండి? అంశం అదే, సజీవులే కానీ జీవం కలిగిన వారు. అంటే బ్రతికున్న వారే కానీ వారిలో జీవం ఉంటేనే ఎత్తబడుతున్నారు. అంటే ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, ఈ లోకంలో ఎంతోమంది మనుషులు సజీవులుగా లేరా? ఓ రోజు ప్రభు వచ్చినప్పుడు, ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఎంతమంది సజీవులుగా ఉంటారు? చాలా మంది బ్రతుకుంటారు కదా, కానీ సజీవులే, వారిలో నుండి జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. ఎవరు ఎత్తబడుతున్నారండి? భూమి మీద అందరూ బ్రతికుండ వారు ఉంటారు చాలా మంది, కానీ ఎంతమంది బ్రతికుండ? ఆ బ్రతికుండ వారిలో జీవం కలిగిన వారు, అందుకే సజీవులే కానీ జీవం కలిగిన వారు లేపబడుతున్నారు. బ్రతికున్న వాళ్ళే కానీ వారిలో జీవం ఉంటేనే వారు లేపబడిన అనుభవం ఉంటారు. బైబిల్ రాయబడుతూ వచ్చింది, యేసు ప్రభువారు అంటే నేను నిజమైన జీవాహారమును, నేను లోకములకు నిజమైన జీవమును, లోకము నిజమైన వెలుగును. అంటే ఆయనే జీవం అని యోహాను సువార్త 14:5-6 వచనాలు అంటాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అంటాడు. అంటే ఆయనే జీవం. ఆ జీవం ఎవరిలో ఉందో వాళ్ళు బ్రతుకున్న వారిలో ఆయన జీవం ఉంటే వాళ్ళు లేపబడతారు. అందుకే సజీవులే కానీ జీవం కలిగిన వారు మాత్రమే లేపబడతారు. సజీవులు అయ్యుండి జీవం లేకపోతే దేవుని రాజ్యాన్ని విడవబడతారు. సరే, వారి గురించి మనం చాలా కోణాలు ఉన్నాయి, మనం ధ్యానించుకుంటూ వెళ్తే చాలా వారాలు పట్టింది. సరే, ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, అసలు సజీవులే కానీ జీవం కలిగిన వారికి ఆయన ఏం చేస్తున్నాడు? జీవం కలిగిన వారు మాత్రమే లేపబడుతున్నారు. సరే, ఇక్కడ చూసే మాట ఏంటంటే సజీవులలో జీవం ఎలా వచ్చింది? ఒక మాట చెప్పనండి, సజీవుల్లో జీవం ఎలా వచ్చిందంటే అసలు మొదటిగా ఒక వ్యక్తి చూడవచ్చు. ఎవరా వ్యక్తి? వాస్తవానికి మొదటి జీవం ఎవరికి వచ్చింది? ఆదాముకి వచ్చింది. ఆ తర్వాత జీవము అవే కదా. ఆదాము తర్వాత జీవం కలిగింది ఎవరు? అవ్వ. సరే, ఇప్పుడు ఆదాము గారి గురించి మనం ధ్యానించలేము కానీ ఇప్పుడు టైం లేదు, కానీ అవ్వ గురించి కొన్ని విషయాలు చూద్దాం. అంటే ఎప్పుడు ధ్యానించిన వాక్యాలు కాదండి. పండు తింది, పాపంలో పడిపోయింది, భర్తకిచ్చింది, ఈ కాదు చెప్పేది. ఈ వారం చాలా స్పెషల్గా ఉంటుంది అవ్వ గురించి. ఎందుకంటే ఆమెలో దేవుడు జీవాన్ని ఇచ్చాడు. ఆమె సజీవురాలుగా ఉంది, ఆమెలో జీవాన్ని కూడా ఇచ్చాడు ప్రభు. అని ఆ జీవం ఉందా పోయిందా అన్నది తర్వాత మనం వాక్యం చూసుకుంటూ వెళ్తే అర్థమైంది. సరే, ఇప్పుడు చూసే మాట ఏంటంటే దేవుడు హవ్వ ద్వారా మనకు జీవాన్ని ఇచ్చాడు. దేవుడు హవ్వ ద్వారా ఏం చేశాడు? మనకు జీవాన్ని ఇచ్చాడు. అంటే ఇప్పుడు సజీవులుగా ఉన్నాం కదా, ఈ జీవం ఎవరి నుంచి వచ్చింది? మనకి మన తల్లిదండ్రుల నుండి వచ్చింది. ఎవరి నుండి వచ్చిందండి? మన తల్లిదండ్రుల నుండి దేవుడు మన తల్లిదండ్రుల ద్వారా మనకి ఇచ్చాడు, అంతే కదా. సరే, ఇక్కడ చూసే మాట ఏంటంటే హవ్వకి ఎలా వచ్చింది అసలు జీవము? ఇప్పుడు అవ్వ తర్వాత ఎవరికి వచ్చింది? ఫస్ట్ ఆదాము నుండి అవ్వకి, అవ్వ తర్వాత కయ్యోను తర్వాత హేబేల్ తర్వాత షేతు తర్వాత ఎవరు? ఎనోష్. అప్పుడే యెహోవా నామం పేరట మొట్టమొదటిగా ప్రార్థన ఆరంభించబడింది. ఎనోష్ తర్వాత ఇది చాలా మంది ఉంటూ వచ్చారు. అంటే ఒకరి తర్వాత ఒకరికి మొదట ఆదాముకి, తర్వాత తన భార్యకు జీవం వచ్చింది. భార్య నుండి ఇక ఆ భార్య భర్తల యొక్క జీవము అందరిలో సంప్రాప్తి అవుతూ వచ్చింది. అసలు మొదటి వారిలో జీవం ఎలా వచ్చింది? ఆ జీవం ఎలా వచ్చింది అన్నది చూడాలి. అర్థమవుతుందండి? సజీవులే కానీ జీవం ఎలా వచ్చింది? మనం సజీవులమే, మనలో జీవం ఎలా వచ్చింది? అవ్వ సజీవురాలే, అంటే దేవుని ద్వారా నిర్మాణం చేయబడింది, కానీ ఆమెలోకి జీవం ఎలా వచ్చింది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, మీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో ప్రభా కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురుల కన్ను ప్రభా యజమానుల వైపు చూస్తున్నట్లు క్షమించండి. మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మాభిషేకంతో నడిపించమని ఈరోజు ఆరాధన వర్తమానం ఎంత దీవించండి. భౌతికంగా నేను ఎంత బలహీనైనప్పటికీ శక్తి చేతను బలము చేతను కాక మీ ఆత్మ ద్వారా ఈరోజు పరిచర్య ప్రభా నన్ను నిలబెట్టుకుని మీరు మీ చిత్తమైతే వాడుకోమని, నాకున్న ప్రతి బలహీనతల నుండి కూడా విడుదల దయచేయమని వచ్చింది. ప్రజలందరూ వారి స్తోత్రాలు కావలసిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గం ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరైతే అపాయాలకు వెళ్ళి జరగకుండా మార్గంలో వచ్చే వారికి అపాయాలకు వెళ్ళి జరగకుండా సాధించండి.
ఇప్పుడు వరకు తోడుకుంటూ వచ్చిన దేవుడు ఇక ముందు తోడుకుండా అక్కడ తీర్చి పరిచర్య తోడుకుండమని ఈరోజు పరిచర్య ద్వారా ప్రభు మేము మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో, ఎట్లా మిమ్మల్ని మహిమపరచాలో, ఎట్లా మిమ్మల్ని కనపరచాలో మీరు మాకు నేర్పించి మహిమ పొందమని దేవా, నేను మరొకసారి బలహీన ఒప్పుకుంటూ మీ ఆత్మ ద్వారా నడిపించి మహిమ పొందమని, మిమ్మల్ని ఆరాధించేదంతా దీవించమని దేవా, ఈ వాక్యం ధ్యానించడం కొరకై మరొక మారు దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్నాయి. మీరే సహాయం అనుగ్రహించి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని వాడుకొనమని ప్రభువైన యేసుక్రీస్తునామం ప్రతి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అంటే దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే గత కొన్ని వారాలుగా మనం చూస్తూ వచ్చాము. మరణము కాని నిద్ర గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. దీని గురించి మరణము కాని నిద్ర గురించి కొన్ని వారాలు మనం ధ్యానించాం. ఆ మరణం కాని నిద్ర గురించి అయిపోయింది. ఇప్పుడు ధ్యానించే మాట ఏంటి? సజీవులే కానీ సజీవులే కానీ ఎవరు ఎత్తబడుతున్నారు సంఘంగా? జీవం కలిగిన వారు. అంటే బ్రతుకున్నవారే కానీ వారిలో జీవం ఉంటేనే ఎత్తబడతారు. సరే, ఒక మాట, సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు. అసలు మొదట సజీవులుగా చేయబడిన వారు ఎవరు? ఆదాం, హవ్వ. అసలు ఆదాం గారి గురించి తర్వాత హవ్వ గురించి మనం చూస్తున్నాం. హవ్వను దేవుడు నిర్మాణం చేశాడు సజీవురాలుగా, అంతే కదా? సజీవుడిగా చేశాడు. సజీవుడిగా చేసి ఏం చేశాడు? ఆమెలో జీవాన్ని ఉంచాడు దేవుడు. ఏం చేశాడండి? ఆమెలో జీవాన్ని ఉంచాడు. ఆ జీవమే మనందరికీ సంప్రాప్తి అయింది. ఆ జీవమే చాలామంది మరి ఎవరు ఓడగట్టింది? నోవాహు ఓడగట్టినప్పుడు చాలామంది ఆ జీవాన్ని కోల్పోయారు. కానీ ఆ జీవం పూర్తిగా కోల్పోవాలా. నోవాహులో ఉంది. నోవాహు తర్వాత అందరిలో కూడా సంప్రాప్తి అవుతూ వస్తుంది. కానీ ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు. సరే, అసలు మొదట ఆ సజీవుల్లోకి జీవం ఎలా వచ్చింది అని అంటే బైబిల్లో కొన్ని మాటలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాట ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 23వ వచనం. అక్క చదవండి. దేవుడైన ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనం, 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లానెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో తీయబడను గనుక నారీ అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోను, వారు ఏక శరీరమై ఉందురు. అదే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి మొదటి మాట ఏంటి? సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు. రెండో పార్ట్ ఇది. సరే, సజీవుల్లోకి జీవం ఎలా వచ్చింది? మొదట ఎవరు సజీవురాలుగా ఉన్నారు? హవ్వ. అసలు అవ్వలోకి జీవం ఎలా వచ్చింది అని అంటే మొదటి మాటను మనం చూస్తున్నాం. అవ్వలోకి దేవుడు జీవాన్ని ఎలా ఇచ్చాడు అని అంటే మొదటి కోణం ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం చూసినట్టే ఏమని రాయబడుతూ వచ్చింది? ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. సో మొదటిగా హవ్వలోకి జీవం ఎలా వచ్చిందంటే నరులలో నుండి తీయబట్టం ద్వారా, అంటే ఆదాములో నుండి తీయబట్టం ద్వారా, అంటే ఆదాము ప్రక్కటెముకల్లో నుండి తీయబట్టం ద్వారా, ఆదాములో నుండి తీయబట్టం ద్వారా, ఆదాములో నుండి దేవుడే తీసి తనని ఒక సృష్టిగా చేయటం ద్వారా, అంటే నరుల్లో నుండి ఆమె తీయబట్టం ద్వారా ఆమె సజీవురాలుగా ఉంది. ఆమెలోకి జీవం వచ్చింది. ఏమొచ్చిందండి? జీవం వచ్చింది. జీవం వచ్చింది కాబట్టేగా మీరు ఆ పండు తిన్న దినమున నిశ్చయముగా చచ్చెదరని చెప్పాడా లేదా? ఆ పండు తినొద్దన్నాడంటే అర్థం ఏంటి? వారిలో జీవం ఉంది. వాళ్ళు సజీవులే కానీ వారిలో జీవం ఉంది. ఆ జీవం ఎక్కడి నుండి వచ్చింది? అవ్వకి. మొట్టమొదటిగా దేవుడు అవ్వకి ఎలా జీవాన్ని ఇచ్చాడంటే ఆదాములో నుండి జీవాన్ని ఇచ్చాడు. ఎవరిలో నుండి ఇచ్చాడు? ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి తీసి అవ్వని సృష్టిగా చేసి ఆమెలో జీవాన్ని ఉంచాడు దేవుడు. ఇప్పుడు మనలోకి జీవం ఎలా వచ్చింది? మరి మనలోకి జీవం ఎలా వచ్చింది? అవ్వలో నుండి మనకు జీవం వచ్చింది. అవ్వ సజీవురాలుగా ఉంది. మరి ఆ జీవాన్ని కోల్పోయిన స్థితి కూడా ఉంది. మరి మనలోకి జీవం ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే మనకేమో మనం సజీవులుగా బ్రతకడానికి అవసరమైన ఆరోగ్యకరమైన జీవితము తల్లి నుండి మనకు సంప్రాప్తి అయింది. ఈ లోకానికి వచ్చిన తర్వాత
దేవుడు మనం కాపాడుతూ వచ్చాడు. కానీ అసలైన జీవం, నిజమైన జీవం మనకి ఎక్కడి నుండి వచ్చింది? యేసు ప్రభువారి నుండి. ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా అసలైన జీవం మనలోకి వచ్చింది. అంటే అవ్వలోకి జీవాన్ని దేవుడు అలా పంపించాడు ఆదాము నుండి. కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభువారి నుండి, ఆయనలో నుండి, ఆయన ప్రక్కటెముకల్లో పొడవటం ద్వారా, ఆయన ప్రక్కటెముకల్లో పొడిచినటువంటి బల్లెపు పోటు నుండి, కార్చబడిన రక్తపు మడుగుల్లో నుండి అస్సలైన జీవం మనలోకి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, అసలు అవ్వకి జీవం రావడానికి మొదటి కారణం ఏంటి? ఆదాము యొక్క ప్రక్కటెముక. అవును కదా? చదవండి అన్నమాట. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఏం చేశాడండి? అతని ప్రక్కటెముకలు. మరి యేసు ప్రభువారిని ఎక్కడ పొడిచారు? బల్లెపోటు. అంతే మరి. అంటే అర్థం ఏంటి? ఆ అవ్వని ఆదాము దగ్గర నుంచి ఎలా తీయబడుతుందో యేసు ప్రభువారిలో నుండి మనకు జీవము కూడా అలాగే వచ్చింది. అర్థమవుతుందండి? కానీ ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటి తెలుసా? అవ్వకి ఏ రీతిలో అయితే ఆదాము నుండి ప్రక్కటెముకగా తీసి తను సృష్టించాడు దేవుడు, యేసు ప్రభువులో నుండి ఆయనకు పొడవబడినటువంటి బల్లెపు పోటు ద్వారా, ఆ పొడిచినటువంటి బల్లె పోటులో నుంచి కారిన రక్తపు మడుగుల్లో నుండి నూతన సృష్టిగా ప్రభు మనం చేస్తూ వచ్చాడు. అవ్వకు నూతనమైన సృష్టిగా ఎలా చేయబడిందో మనలో అలా ప్రభు తన యొక్క స్వరక్తము ద్వారా నూతన సృష్టిగా చేశాడు. అవ్వ ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి తీయబడిన తర్వాత తనలో జీవం వచ్చింది. యేసు ప్రభు వారిలో నుండి వచ్చిన రక్తం ద్వారా మనం కడగబట్టడం ద్వారా మన జీవితంలో జీవం వచ్చింది. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ఇది మొదటి కోణం. ఇక రెండో కోణం చూద్దాం రండి. ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూర్తి వేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. చాలమ్మా. కాబట్టి చాలన్నా. ఇక్కడ రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట అని అంటే బైబిల్లో రాయబడినటువంటి రెండో కోణం ఏంటది? అసలు అవ్వలోకి జీవం ఎలా వచ్చింది? మొట్టమొదటిగా అవ్వ సజీవురాలే, కానీ క్షమించండి, అవ్వ సజీవురాలే, దాని కాదు, అవ్వ సజీవురాలే, కానీ తనలోకి జీవం ఎలా వచ్చింది? మొట్టమొదటిగా ఆదాము నుండి వచ్చింది. ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి తీయటం ద్వారా తనలోకి జీవం వచ్చింది. 2, అసలు అవ్వలోకి జీవం ఎలా వచ్చింది అంటే రెండో కోణాన్ని చూసినట్లయితే ఆమె సజీవురాలే, ఆమెలోకి జీవాన్ని దేవుడు ఎలా అనుగ్రహించాడు అంటే రెండో కోణాన్ని మనం చూడవచ్చు. ఎలా అనుగ్రహించాడు అనంటే ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఆదాము, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి. ఇప్పుడు అవ్వలోకి ఆమె సజీవురాలుగా చేయబడుతుంది, కానీ తనలోకి జీవాన్ని దేవుడిచ్చాడు. అంటే సజీవురాలైన తనలోకి జీవం రావడానికి కారణం ఎలా దేవుడు అనుమతించాడంటే, ఒకటి ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి తీసి తన సజీవురాలుగా చేసి తనలో జీవాన్ని ఇచ్చాడు. రెండోదిగా చూసినట్లయితే ఆదాము యొక్క ప్రక్కటెముకలో ఒక దానిని తీసాడు. రెండింటిని తీసాడా? ఈరోజు 2 ప్రక్కటెముకలు ఎక్కువైపోతున్నాయి, 3 కూడా ఉంటున్నాయి ప్రక్కటెముకల్లో. ఉండలేదా? చాలా మందికి ఉంటున్నాయి, లేవు. దేవుడు తీసింది ఎన్ని ప్రక్కటెముకలు తీశారండి? మళ్ళీ అడుగుతున్నా, గుర్తుపెట్టుకోండి. వివాహమైన వారు ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి ఎన్ని ప్రక్కటెముకలను తీసాడు దేవుడు? మరి ఈ రోజుల్లో 2 ప్రక్కటెముకలు ఎందుకు వస్తున్నాయమ్మా? 2 ప్రక్కటెముకలు రావడం ద్వారా ఏమవుతుంది? విడాకులు వస్తున్నాయి, పోలీస్ స్టేషన్లు వెళ్తున్నారు, జైల్లో వెళ్తున్నారు. ఎన్ని రావట్లా? 2 ప్రక్కటెముకలు, ఒకే ప్రక్కటెముక కలిగిన వాళ్ళు చాలా ధన్యులు కదా? ఆంధ్రే అన్న చాలా ధన్యులు. నిజంగా 2 ప్రక్కటెముకలు ఉండవాళ్ళంటే 2 భార్యలే. ఎవరో 2 ప్రక్కటెముకలు అంటే 2 భార్యలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. నేను ఒక అతను చూసా, ముసలాయన, ఆ భార్య కొద్దిగా పిచ్చి పిచ్చుకుండిద్దంట, సంగారెడ్డిలో 2 పెళ్లి చేసుకున్నాడంట. అంటే 2వ ప్రక్కటెముక. అంటే ఇక అర్థం చేసుకోండి, ఆదాము నుండి ఎన్ని ప్రక్కటెముకలు తీశాడు? ఒకదాన్నే తీశాడు, 2టిని తీశాడా? మరి 2 ఎందుకు వస్తున్నాయి?
మానవులు తనకు తాను సృష్టించుకుంటున్నాడు. రెండో దాన్ని సృష్టించుకోవటం అంటే కావాలని నిర్మాణం చేస్తున్నాడని కాదండి. దేవుడిచ్చిన ప్రక్కటెముకను పక్కన పడేసి, దేవుడు తీసిన ప్రక్కటెముకను పక్కన పడేసి తన సొంత ప్రక్కటెముకను ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి ఆ ప్రక్కటెముకలు నిలబడి లేకుండా కోట్లాట్లు, గొడవలు, కేసులు, విడాకులు, ఇక జీవితాలన్నీ తారుమారైపోతున్నాయి. అసలైన ప్రక్కటెముక వేరు. కాబట్టి ఆదాములో నుండి ఒకటి తీయబడింది, రెండుగా తీయబడాల. అంటే ఒకదానిగా తీయబడి ఏం చేయబడింది? సజీవులుగా చేయబడి ఆ తీయబడిన దానిలో ఒకదానిగా తీయబడిన దాంట్లో జీవం వచ్చింది. అంటే ఒకటే, ఆ ఒకటే దేన్ని సూచిస్తుందండి? ఆ ఒకటే దేన్ని చూస్తుంది? ఒక దానిని తీసేయడం రాయబడుతూ వచ్చింది, ఒక దాన్ని తీసేయడం రాయబడుతుంది. ఈ ఒకటి దేన్ని సూచిస్తుంది? దేనికమ్మా? ఒకటి దేన్ని సూచిస్తుంది? ఒక భార్య అని కాదా? అయిపోయింది భార్య అని చెప్పేసి కదా. ఈ ఒక్కటే దేన్ని సూచిస్తుంది? అవ కోసం వాక్యం చెబితే అవనే చెప్తారక్క. కానీ ఒక్కటే తీసాడన్న కదా, దేన్ని సూచిస్తుందంటే ఒక్కటే సంఘానికి సూచిస్తుంది. దేనికి సూచిస్తుందండి? ఒకటే సంఘం. సంఘాలు విభజించబడలేదు. అమెరికాలో ఉండ, ఆస్ట్రేలియాలో ఉండ, ఆంధ్రాలో ఉండ, తెలంగాణలో ఉండ, కర్ణాటకలో ఉండ, మహారాష్ట్రలో ఉండ, మధ్యప్రదేశ్లో ఉండ, రాజస్థాన్లో ఉండ, ఎక్కడున్నా సరే సంఘం ఒకటే. సంఘం ఒకటే. మందిరాలయ, కోణాలయ ప్రాంతాల్లో ఉంటాయి, సంఘం ఒకటే. సంఘము ఒకటే. అంటే స్వరక్తం ద్వారా సంపాదించబడింది ఒకటే. ఆదాములో నుండి ఒక్క దాన్ని ఎలా తీసాడు? క్రీస్తులో నుండి మనల్ని అందరిని కూడా ఒకటే సంఘముగా తీసాడు దేవుడు. ఏం చేశాడండి? ఒకటే సంఘముగా. ఇప్పుడు క్రీస్తులో ఉన్న మనమందరము విభజించబడ్డామా? కొట్టుకుంటారు కొందరు. నేను అపోల్లో వాడను, క్రీస్తు వాడను, కేఫా వాడను అని కొట్టుకుంటుంటే పౌలు చెబుతున్నాడు, ఒకడు కేఫా వాడు, ఒక అపోలో వాడు, ఒకడు పౌలు వాడని మీరు ఎలా చెప్పుకుంటారు? నాటిన వాడు ఒకడు, నీరు పోసిన వాడు ఒకడు, వృద్ధి చేయవాడు దేవుడే కదా. అంటే ఇక్కడ విభజన లేదు. అంటే సంఘం ఏంటి? ఒకటే సంఘం. ఏంటిది అది? ఒకటే సంఘం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో రాయబడినటువంటి మాట, మొదటి మాటనే ఏంటి మనం చూస్తూ వచ్చాం. అవ్వ తను సజీవురాలే, కానీ తనలోకి జీవం ఎలా వచ్చింది? మొదటిగా ఆదాము నుండి ప్రక్కటెముక తీయబట్టుందా? అంతేనా? కాదు, నరుల్లో నుండి తీయబట్టుందా? రెండు, ఆమెలో జీవం ఎలా వచ్చింది? సజీవురాలుగా చేయబడింది, కానీ ఆమెలో జీవం ఎలా వచ్చింది? దేవుడిచ్చాడు. ఆ జీవం రావడానికి కారణం ఏంటి? మొదట ఆమెలోకి జీవం ఎలా ఇచ్చాడు దేవుడు? మొదటగా నరుల్లో నుండి తీసి ఆయన సృష్టించిన తర్వాత ఆమెలో జీవాన్ని ఇచ్చాడు. రెండు, ఒక్క ఎముకగా తీయబడుతూ వచ్చింది, ఒక్కదానిగా తీయబడుతూ వచ్చింది. అంటే ఇప్పుడు రెండు లేవండి, రెండు ఎముకలు లేవు. చాలా మంది దేవుని మందిరం కొత్త రెండు ఎముకలు కలిగిన వాడు కూడా ఉంటారు. ఆదాము నుండి ఎన్ని ఎముకలు తీసాడు దేవుడు? పొరపాటు రెండు ఎముకలు అనమాకండి. నేను ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, సేవకుడు, దాసు రెండో పెళ్లి కూడా చేసుకోవచ్చు అంట దాసు, వాక్య ప్రకారం ఉందంట అంటున్నాడు. దేవుడు ఆదాము నుండి ఒక్క ఎముకనే తీసింది, రెండో ఎముకని తీలా. ఒక్క ఎముకే కాబట్టి ఆ ఎముకతోనే ఏదైనా భరించ తప్పదు. అందుకే బైబిల్ అంటుంది కదా, గయ్యాలైన భార్యతో ఉండే కంటే మిద్ది మీద ఉంటే మంచిది. కానీ ఆమెను విడిచిపెట్టమని చెబుతున్నాడా? ఆ చేయబడిన ఎముక గయ్యాలైనా ఇక తప్పదు, మన జీవిత యాత్రలో కట్టుకున్న తర్వాత తప్పదు. అందుకే పెద్దలు చాలా మంది ఒక మాట అంటారు, సముద్రాన్ని అయినా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేరంట. అవునా కదా? అవునా కదా? రాములు మొక్క అయితే చక్కగా చెప్పింది. కాబట్టి ఎవరిని ఏదొచ్చు? సముద్రాన్ని ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేరంట. ఎందుకని? గయ్యాలైన భార్యతో ఉండే కంటే మిద్ది మీద ఉంటే మంచిది. రోజు కొట్లాట్ల గొడవల కంటే కూడా మిద్ది మీదకి వెళ్ళి మౌనంగా దేవాన్ని కొందనాలను ప్రార్థన చేసుకోవటం మంచిది. అంతే కదా? అక్కడికి మనం గమనించాల్సిన కోణం ఏంటి? ఒక దానిని తీసాడు, అంటే ఒక్క సంఘముగా చేసాడు, రెండుగా విడివిడిగా చేయాల. సంఘాన్ని విభజించలేదు, సంఘం రెండు కోణాల్లో చేయబడాల. సంఘము కొరకు ఒక్క మారే ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే మందిరాల్ని రెండు భాగాలుగా విభజించేస్తున్నారు. ఎందుకు విభజిస్తున్నారు? స్వార్థం, అహంకారం, గర్వం, అతిశయం. అన్నిటికంటే దరిద్రం ఏంటో తెలుసా? అధికార దాహం. ఏంటో దరిద్రం? అధికార దాహం.
కాబట్టి ఈ అధికార దాహాన్ని బట్టి అధికారం కావాలని పులిపెట్ట మెక్కాలా, పాటలు పాడాలా, వాక్యం చెప్పాలా, లేదా బల దగ్గర ప్రార్థన చేయాలా, నేనే కనపడాలా, నా పేరే చెప్పాలి సేవకుడు. ఇక ఏ వాక్యం చెప్పొద్దు. ఏం చెప్పాలి సేవకుడు? నా పేరే చెప్పుకుంటా ఉండాలి సేవకుడు. అంటే అధికార దాహం ఎక్కువైపోయింది. నేను ఉండాలి, నేను కనపడాలి, నేను అధికార దాహం. కాబట్టి దీన్ని బట్టి ఏమవుతుంది? మందిరాలు 2 భాగాలు విభజించబడుతున్నాయి. కానీ క్రీస్తు విభజించబడలేదు. ఆదాము నుండి ఒక్క దానికి ఎలా తీయబడిందో క్రీస్తు నుండి సంఘం ఒకటే రీతిలో చేయబడింది. ఆ ఒకటే రీతిలో తీయబడిన సంఘంలో మనం చేర్చబడ్డాం. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మనమందరం క్రీస్తు దేహము అయి ఉన్న క్రీస్తు యొక్క శరీరము సంఘం అయి ఉంది. ఆ సంఘమే మనమందరం. మనం అందరం కూడా ఒక్కొక్క అవయవం, కానీ మనం అందరం ఎక్కడ ఉన్నాం? ఒకే శరీరంలో ఉన్నాం. అంటే సంఘం ఒక్కటే. ఒకదానికి ఎలా తీయబడిందో ఒకే సంఘంలో మనం చేర్చబడ్డాం. అది ప్రభు స్వరక్తం ద్వారా కడగబడిన సంఘం. ఆ సంఘంలో ఒకటే రీతిలో ఉండటం కొరకే లోకం నుండి మనల్ని తీసి ఆ ఒకటే సంఘంలో చేర్చిన ప్రభుని, ఆ చేర్చడం కొరకే కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ప్రభుని హృదయమార ఆరాధన చేద్దాం. ఇది ఎన్నో మాట? 2వ మాట. 3వ విషయం చూద్దాం. సజీవులే కానీ జీవం కలిగిన వారు. అసలు హవ్వ సజీవురాలు, తనలోకి జీవం ఎలా వచ్చింది అని అంటే, హవ్వ మొట్టమొదటిగా నరుల్లో నుండి తీయబడింది కాబట్టి తనలోకి జీవాన్ని ప్రవహించాడు. 2, ఒకదానిగా తీయబడింది కాబట్టి తనలోనికి జీవాన్ని ఇచ్చాడు. 3, మూడవగా చూసినట్టయితే ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయేది. 3వ మాట చూసినట్టయితే దేవుడు ఒక మానవుడికి సహాయం చేయడం కొరకై సృష్టించబడింది. అంటే సహాయమున కొరకై సృష్టించబడుతుంది. కాబట్టి ఏమైనా జీవాన్ని ఇచ్చాడు దేవుడు. అసలు అవ్వ సజీవురాలుగా ఉంది. ఆమెలో జీవం రావడానికి కారణం ఏంటి? ఆమె ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి కాబట్టి ఆమెలో జీవాన్ని ఇచ్చాడు. ఏమో నిజంగానే సహాయం చేసింది. ఏం సహాయం చేసింది? భర్తను పాపంలో పడేసింది. అంతకంటే మంచి సహాయం ఇంకేమని చెప్పండి. ఆయన అంత నమ్మకస్తుడు, అంత మంచివాడు, రోజు దేవునితో మాట్లాడుకుంటున్నాడు, దేవునితో కలుసుకుంటున్నాడు, ప్రతిరోజు సాయంకాలం దేవుడు చాదంతో మాట్లాడుతున్నాడు. ఎంత మంచి జీవితంతో ఉన్నాడు భర్త. అవునా కదా? ఏమైనా ఎందుకు సృష్టించాడు అసలు దేవుడు? ఆయనకి సహాయంగా ఉండటానికి. ఏమేం చేసింది? మంచి సహాయమే చేసింది, బుద్ధి వచ్చేటట్టు. ఏంటి ఆ సహాయము? డైరెక్ట్గా పాపంలో పడేసింది. అది ఇప్పుడు చూడు, దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావంటే, అయ్యా ఎక్కడున్నాను అంటున్నాడు. అయ్యా నీ స్వరం నేను అన్నప్పుడు చెట్టు చాటుకుని దాక్కుని ఉండా. ఎందుకు దాక్కున్నావు ఆదామా? నేను వద్దన్న పని నువ్వు చేసావా? అప్పుడే దేవుడికి అర్థమైపోయింది. నువ్వు దాక్కున్నాను అన్నాడంటేనే అర్థమైపోయింది దేవుడికి. నువ్వు చేయొద్దన్న పని చేసావా? నేను చేయటం కాదు ప్రభా, నువ్వు నాకు ఇచ్చేవే సహాయం కొరకు, నాకేదో సహాయం ఉండిద్దని ఇచ్చావే. ఆమె చేస్తేనే నేను ఈ స్థితికి వచ్చా. అంటే ఆమె లేకపోతే నేను బాగానే ఉండేవాడిని. ఆమె లేకపోతే బాగానే ఉండేవాడు. మరి ఆమె లేకపోతే బాగానే ఉండేవాడు అన్నప్పుడు ఇది నరుల్లో నేను తేబడింది నారి అని ఎట్టపాట పలుకుతూ వచ్చాడు. పద్యాలు ఎట్టపాటలు పడుతూ వచ్చాడు. మొదట దేవుడు తీసుకొచ్చినప్పుడేమో అబ్బా బాగుందని పాట పాడాడు. ఆమె పాపంలో పడేసిన తర్వాత ఏమో నువ్వు ఇస్తేనే కదా నేను పాపంలో పడిపోయింది ఆమెను బట్టి. ఇక చూడండి ఎట్లా ఉంది వ్యవహారం అంతా. సరే, ఏదైనా దేవుడి మీద నెట్టేస్తాం. మేలు చేసిన దేవుడే, కీడు వచ్చిన దేవుడి మీద నెట్టేస్తాం. అదే మన స్వభావం. దేవుడు మనకు మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అనుకో, దేవా నీకు ఎంత వందనాలు అయ్యా, నువ్వే ఇచ్చావు. అనారోగ్యం ఇచ్చాడు అనుకో, దేవా ఎందుకు ఈ అనారోగ్యం ఇచ్చా, చచ్చే కంటే బతకటం మంచి, తీసేసుకున్నాను అంటాం. అంటే ఏదైనా దేవుడి మీద వేసేస్తాం. అది దేవుడి ద్వారా వచ్చిందా, సాతాన్ ద్వారా వచ్చిందా, అబ్బాయి అవన్నీ పట్టించుకునే ఆలోచన మనకు లేదు, టైం లేదు. మెయిన్ ఎవరి ద్వారా వచ్చినా టైం లేదు. దేవుడి మీద ఒక భారం వేసేస్తే ఆయన బాధని పడతాడు. అంతేనా? అది కాదు. నిజంగా ఒకటి ఆలోచించండి. దేవుడు అవ్వలో జీవాన్ని ఇవ్వటానికి కారణం, అవ్వ ఒకటి నరుల్లో నుండి తీయబడుతుంది, 2 ఒకదానిగా తీయబడింది, 3 సహాయమును కొరకై నిర్మించబడుతుంది. సహాయమును కొరకై తీయబడింది. సహాయము కొరకై తీయబడింది. అలాంటి అవ్వలో అనేకులకు సహాయం చేయటం కొరకై తీయబడింది కాబట్టి ఆమెలో జీవం ఉంది. ఆమెలో ఏముందండి? జీవం. అదే మాట ఆదికాండం 3వ అధ్యాయం మనం చదివినట్టు ఒక మాట ఉంది.
ఏంటా మాట? అవ్వ గురించి ఒక స్పష్టమైన మాట, చాలా గొప్ప మాట ఉంది. ఏంటా మాట చూసారా? చూడండి. అసలు మొదటి ఇదే చదివించాలి. ఆదికాండం 3వ అధ్యాయం 20 వచనం. ఆదాము తన భార్యను ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఎలాగనగా ఆమె జీవం గల ప్రతివానికి తల్లి. ఆమె జీవం గల ప్రతివానికి. అసలు ఆమెలోకి జీవం ఎలా వచ్చింది ఇప్పుడు మనం చూస్తున్నాం. మొదటికి ఎలా వచ్చింది? నరుల్లో నుండి తీయబట్టన్నారు. 2 ఒక్కదానిగా తీయటం. 3 సహాయం కొరకై నిర్మించడం ద్వారా అంటే ఆదాము కొరకు సహాయం కొరకై నియమించడం ద్వారా తనలోకి జీవం వచ్చింది. ఆమె అనేకులకి జీవం కలిగిన తల్లిగా అవుతుంది. ఇక మూడో మాట ఇది. అంటే ఆమె సహాయం చేయటం కొరకై, కానీ ఆమె చేసిన సహాయం వేరు. ఆమె తన భర్తను పాపంలో పడేయటానికి సహాయం చేస్తూ వచ్చింది. కానీ యేసుప్రభువారు మనకు చేసిన సహాయం ఏంటి? యేసుప్రభువారు మనకేం సహాయం చేస్తూ వచ్చాడు? ఆయన మన కొరకై కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మనం చేయలేని సిలువ కార్యాన్ని మన కొరకై ఆయన సిలువ కార్యం చేసాడు. ఆ సిలువ కార్యం ఆయన చేయటం ద్వారా మనం చేయలేని సిలువ కార్యం ఆయన చేయటం ద్వారా మనకు సహాయం చేసిన వాడు ఉన్నాడు. అంటే ఇక మనం సిలువ కార్యం చేయవసరంలా. మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. మనం వేయబడాలా? మన నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు. అంటే మనకు బదులు మనకు సహాయం చేసాడు. మనకు బదులుగా ఆయన సిలువ వేయబడ్డాడు. కాబట్టి అట్లాంటి ప్రభు మనకు సహాయం చేశాడు. ఇక్కడ అవ్వ పాపంలో పడేసింది, కానీ యేసు ప్రభు వారు మనకు సహాయం చేసి ఆ పాపం నుండి వచ్చే భయంకరమైన తీర్పు నుండి తప్పిస్తున్నాడు యేసు ప్రభు వారు సిలువ ద్వారా. దీన్ని బట్టి ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఆ తప్పించబట్టం ద్వారా మనలోకి జీవం వస్తుంది. ఇదన్నమాట 3. ఇంకా 3లోనే ఉండం. 4వ విషయం చూద్దాం. 4వ మాట ఆదికాండం 1వ అధ్యాయం 27 వచనం. దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని. చాలా కాబట్టి ఇక్కడ 4వ మాటను మనం చూస్తున్నాం. ఏంటి 4వ మాట? దేవుడు తన స్వరూపమందు స్త్రీనుగాను పురుషునుగాను సృజించాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది? 4వదిగా హవ్వలో జీవం రావడానికి గల కారణం ప్రభు ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడంటే, మొదటిగా ప్రభు అవ్వలోకి జీవాన్ని ఎలా ఇచ్చాడు? మొదటిగా నరుల్లో నుండి తీసిన తర్వాత జీవాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే తన జీవాన్ని నరుల్లో నుండి తీయబడింది కాబట్టి ఆమెలోకి మొట్టమొదటిగా సజీవురాలుగా చేసి ఆమెని, తర్వాత ఆమెలో జీవాన్ని ఇచ్చాడు. 2 ఒకదానిగా తీయబడిన తర్వాత ఆమెలో జీవాన్ని ఇచ్చాడు. 3 సహాయం కొరకు ఆమెను సృష్టించి ఆమెలో జీవాన్ని ఇచ్చాడు. 4వదిగా దేవుని స్వరూపములో ఆయన ఏం చేశాడు? దేవుని యొక్క స్వరూపములో, బైబిల్లో రాయబడుతుంది కదా, స్వరూపమందు సృజించాడు. అంటే తన స్వరూపంలోకి సృజించుకొని, అంటే తన స్వరూపంలో సజీవురాలుగా చేసి ఆమెలో జీవాన్ని ఇచ్చాడు. తనలో ఉండే జీవం ఆయన స్వరూపంలో. ఎవరి స్వరూపంలో? దేవుని యొక్క స్వరూపంలో. అసలు దేవుడు ఎలా ఉంటాడు ఎప్పుడైనా తెలుసా మీకు? దేవుడు ఎలా ఉంటాడంటే తన స్వరూపంలో ఎవరిని సృష్టించాడు? నరుడు ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడా? జత చేద్దాంలే అన్న. ఎలా ఉంటాడు నరుడు ఎలా ఉన్నాడు? నరుణ్ణి దేవుడు తన స్వరూపంలో సృజించాడు. మళ్ళీ నరుడు ఆయన స్వరూపంలో ఉంటాడా? నేను అడిగేది ఏంటి? నరుడు ఎలా ఉన్నాడు? లేడు కాదు, ఉన్నాడు. కానీ 2 చేతులు, 1 ముక్కు, 32 పళ్ళు, ఇంకా 2 పేదాలు, 2 చెవులు, ఇంకా 2 కాళ్ళు. అంటే మానవుడి దేహం ఎలా ఉందో దేవుడు అలా ఉంటాడు. అయితే ప్రసన్నత కలిగిన వాడైనా, తేజస్సు కలిగిన వాడైనా, మహోన్నతుడైనా, అంటే మహిమతో కూడిన వాడైనా తన స్వరూపంలో నరుని సృజించుకున్నాడంటే మనం ఎలా ఉన్నాడు, దేవుడు ఎలా ఉన్నాడనే అర్థం. దేవుడు ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాడనే కదా అర్థం. అంటే తన స్వరూపంలో దేవుడు సృజించుకున్నాడు. అంటే ఇక్కడ చూడండి, సజీవులే కానీ జీవం కలిగిన వారు, సజీవులుగా నిర్మాణం చేయబడిన వారు
ఆయన యొక్క స్వరూపంలో సృజించబడిన వారు. ఎలాగూ ఆయన స్వరూపంలో, ఆయన రూపంలో, ఆయన ఎలా ఉన్నాడో ఆ రూపంలో సృజించబడినటువంటి వారు. ఆయన ఎలా ఉన్నాడో ఆయన రూపంలో సృజించబడిన వారు. కాబట్టి ఆయన రూపంలో సృజించుకుని ఆ సృజించబడినటువంటి దేహమునకు సజీవంగా చేసి ఆ సజీవమైన దాంట్లో జీవాన్ని ఇచ్చాడు. ఏం చేశాడండి? తాను సృజించుకున్న దానిలో జీవాన్నిచ్చి ఆ జీవంలో సృజించుకున్న దాంట్లో సజీవులుగా చేసి ఆ సజీవమైన దాంట్లో జీవాన్ని ఇచ్చాడు, నిజమైన జీవం. అయితే మరి ఇక్కడ మనం చూడాల్సిన మాట ఏంటంటే, మనల్ని దేవుడు క్రీస్తులో నూతన సృష్టిగా చేశాడు తన స్వరూపంలో. ఎప్పుడు చేశాడు దేవుడు? ఎప్పుడు చేశాడంటే జగత్పునాది వేయబడక మునిపే తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు దేవుడు. ఎప్పుడు? జగత్పునాది, ఈ లోకం సృష్టించక మునిపే, ఈ లోకాన్ని ఆరంభించక మునిపే, ఈ లోక నిర్మాణం చేయక మునిపే, జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. సజీవులుగా చేసి మనలో జీవాన్ని ఇవ్వటం కొరకై మొదట ఆయన నిర్మాణంలో ఆయన లిఖిస్తూ వచ్చాడు ఆయన సృష్టిలో. అడిగిదన్నమాట 4. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం ఏంటంటే, 4వదిగా సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు. సజీవులు ఎవరు? అవ్వ సజీవురాలుగా ఉంది, కానీ తనలో జీవం ఎలా వచ్చిందో మనం చూస్తాం. అవ్వ సజీవురాలే. ఆమె సజీవురాలుగా అవటం కారణం ఏంటి? మొదటిగా ఆమె నరుల్లో నుండి తీయబడింది. 2 ఒకదానిగా తీయబడింది. 3 సహాయం కొరకు తీయబడింది. 4 దేవుని స్వరూపమందు సృజించబడింది. దేవుడు ఎలా ఉన్నాడో అలాంటి స్వరూపంలో సృజించబడింది కాబట్టి ఆమెలో జీవం ఉంది. ఇక 5వ మాట మనం చూద్దామండి. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం అగుదురు. ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది? 5వ మాట. ఇక్కడ 5వదిగా మనం చూస్తున్నట్లయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? వారు ఏక శరీరమై ఉందరంట. అంటే ఇక్కడ మనం చూడాల్సిన మాట, ఒకటే శరీరంగా సృష్టించాడు. అవ్వ ఆదాం యొక్క ప్రకటెముకలో నుండి తీయబడిందంటే ఎలా తీయబడింది? ఒకటే రీతిలో తీయబడింది. అంటే అవ్వ వేరు, ఆదాం వేరు కాదండి. ఈ రోజులో డిఫరెంట్ కొంటున్నారు. అవ్వలో ఆదాంలో డిఫరెంట్ కొంటున్నారు. కానీ అవ్వ వేరు, ఆదాం వేరు కాదు, ఒకటే. వారిద్దరు ఎలా ఉన్నారు? ఏక శరీరం కొంటారు. ఇద్దరు విడివిడి కొంటున్నారా? వేరైపోయిన అనుభవం ఉందా? వారి జీవితాలు వేరు మాటలు ఉండయా? లేవు. ఒకటే మాట, ఒకటే ఆలోచన, ఒకటే మాట, ఒకటే ఆలోచన. ఒక్కొక్క పర్యాయం మనం చూస్తూ వస్తాం. ఒక్కోసారి భర్త నిజం చెబుతాడు, అదే టైంలో భార్య అబద్ధం చెప్పేది. ఇద్దరు మాట ఏది నిజమో మనం నమ్మలేం. ఏదైనా ఒక విషయం అడిగినప్పుడు కదా, ఏదైనా ఒక విషయం అడిగినప్పుడు భార్య ఒక మాట చెప్పేది, భర్త ఒక మాట చెబుతారు. ఇద్దరు మొఖాలు చూసుకుంటారు. అప్పుడే మొఖాలు చూసుకుంటారా అంటే అర్థం ఏంటి? నేను చెప్పేదాకా నువ్వు ఆగొచ్చు కదా. ఆమె కూడా చూసిద్ది, నేను చెప్పేదాకా నువ్వు ఆగొచ్చు కదా. అంటే ఏదో ఒకటి చేస్తే దానికి ఊ కొట్టాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఏక శరీరంగా ఉండలేకపోతున్నాం మనం. కానీ క్రీస్తు ఏక శరీరంగా మనం చేస్తూ వచ్చాడు. అది మొదట్లో చెప్పబడింది, మనం అందరం అవయవాలు అయినప్పటికీ ఒకే శరీరంగా చేయబడుతూ వచ్చాం. ఇక చూడండి, వారిద్దరూ ఏక శరీరం. ఎవరిద్దరు? అవ్వాదం కాదక్క, ఆదాము అవ్వ. ఎవరు? ఆదాము అవ్వ ఒకటే శరీరం. అంటే ఆదాము అవ్వ ఒకటే శరీరంగా ఎలా చేయబడుతూ వచ్చారో అదే రీతిలో క్రీస్తు స్వరక్తం ద్వారా కడగబడిన మనము కూడా ఒకే శరీరంగా చేయబడ్డాం. ఎలా చేయబడ్డాం? ఇద్దరం ఏకమైపోయి ఉన్నాం, ఇద్దరం ఒకటిగా చేయబడుతున్నాం. ఒకప్పుడు ఒకటిగా లేని అనుభవం మనలో ఉంది, ఒకప్పుడు విడివిడిగా ఉన్న అనుభవం ఉంది. కానీ ఇప్పుడు చూడగా, క్రీస్తు యొక్క స్వరూపంలోకి వచ్చినప్పుడు చూడగా బైబిల్ ఏం సెలవిస్తుందండి? ఒకే ఏక శరీరం అయిపోతున్నారు ఇద్దరు. ఇక ఇరువురి స్వభావం ఒకటేలాగా రాబోతుంది. అంటే ఒకే కోణంలో అవుతూ వస్తారు. ఇది చాలా వరకు పెళ్లి వర్తమానాలు చెబుతారు. పెళ్లిళ్ళలో అప్పుడు చెబుతారు, మీరిద్దరు నరుల్లో నేను తీయబడింది, నారి అమ్మ నువ్వు నారి అనబడాలి, నువ్వు ఆదాము నువ్వు ఎట్టుండాలని చెబుతారు. మనకు ఏం లేదు. ఏ దేవుడే ఏ సమయానికి దేవుడు ఏ సమయానికి ఏ వాక్యం ఇస్తే ఆ వాక్యం నడిపించుకుంటూ వెళ్ళిపోవడం 7 పాయింట్లు. కానీ ఇక్కడ ఈ పెళ్ళైనా చావైనా ఏదైనా అదే. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎన్న మాట ఇది? 5వదిగా అవ్వ సజీవురాలుగా అసలు చేయబట్టడానికి కారణం
మొదటిగా నలుల్లో నుండి తీయబడింది. 2 ఒకటిగా తీయబడింది. 3 సహాయం కొరకై సృష్టించబడింది. 4 దేవుని స్వరూపంలో సృష్టించబడింది. 5 ఒకటే శరీరముగా చేయబడుతుంది. ఇందును బట్టి అవ్వలోకి జీవం వచ్చింది. ఈ 5 అంతల అనుభవాన్ని బట్టి అవ్వలోకి ఏమొచ్చిందండి? జీవం. అంటే అవ్వ ఒకటే శరీరంగా చేయబడుతుంది, 2 శరీరాలుగా లేదు. 2 శరీరాలుగా లేదు కాబట్టి ఒకటే శరీరంగా ఉంది కాబట్టి, అంటే తన భర్త యొక్క స్వరూపంలో తన భర్త యొక్క శరీరంలో కలిసిపోయి ఉంది కాబట్టి, అవ్వ ఒకటే శరీరంగా ఉంది కాబట్టి అవ్వ యొక్క జీవితం ఇప్పుడు ఎలా ఉందండి? ఒకే శరీరం ఉంది కాబట్టి తనలో జీవం వచ్చింది. మనం ఒకప్పుడు ఎలా ఉన్నా మొదట క్రీస్తు లేకుండా ఏమీ లేదు. బైబిల్ రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ కుమారుని ద్వారానే, మొదటి అధ్యాయం అనుకుంటా 2 వచనాల్లో, ఆ కుమారుని ద్వారే దేవుడు ప్రపంచమును నిర్మించినంట. ఏం నిర్మించాడు? ప్రపంచాలు. అంటే ఆ కుమారుడు లేకుండా ఏమి చేయాల అంటే మొదట క్రీస్తు తర్వాత మనము క్రీస్తులో నుండి జీవాన్ని దేవుడు మనకే ఇచ్చాడు. ఇవ్వటం ద్వారా ఏమైంది? మనం క్రీస్తు యొక్క జీవం కలువరిశిలువలో ఆయన చనిపోయి తిరిగి లేటం ద్వారా, ఆయన కలువరిశిలువలో పొందిన దెబ్బల చేత, గాయముల ద్వారా, ఆయన కలువరిశిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనకేం చేయబడుతుందండి? క్రీస్తులో ఉన్న జీవం మనలోకి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? క్రీస్తులో ఉన్న జీవం మనలోకి రావడం ద్వారా ఇప్పుడు ఏం చేయబడుతున్నాం అంటే ఒక్క శరీరముగా చేయబడి ఒకటే బలలో మనం పాల్గొంటున్నాం. ఎక్కడ పాల్గొంటున్నామండి? ఒకటే బలలో పాల్గొంటున్నాం. ఇది ఎంత గొప్ప ధన్యత! ఈ గొప్ప ధన్యతలో క్రీస్తు తీసుకొచ్చాడు. మనం ఎవరమి? ఎక్కడ వారిమి? ఏ ప్రాంతాల్లో ఉండవారిమి? ఆయన ఒకటే శరీరంగా ఒకే మందిరంలోకి ఒకటే శరీరంగా ఎలా తీసుకొచ్చాడో చూడండి. నిజంగా అవ్వ ఆదాము దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరు ఒకే శరీరంగా ఎలా చేయబడ్డారు. మనం క్రీస్తు దగ్గరికి దేవుడు మనం తీసుకురావటం ద్వారా నడిపించినప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? ఇప్పుడు ఒకే శరీరంగా చేయబడి దేవునికి మహిమకరంగా ఉంటున్న వారు ఉన్నాం. ఇప్పుడు ఒకే సంఘముగా చేయబడ్డాం. సంఘం విభజించబడలే ఇప్పుడు కూడా. చాలామంది అంటారు అక్కడ సంఘం 2 భాగాలైంది, అక్కడ సంఘం 2గా విడిపోయిందని. సంఘం ఎప్పుడు విడిపోదండి. సంఘం ఒకటే, గుర్తుపెట్టుకోండి. మనకు మాట్లాడుతాం రాకే అట్ట మాట్లాడుతున్నాం. సంఘం ఒకటే. అది క్రీస్తు రక్తం ద్వారా కడగబడింది. అది అమెరికాలో ఉండ, ఆస్ట్రేలియాలో ఉండ, హైదరాబాద్ అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, అది నర్సాపూర్ అయినా, ఇంకో చోట అయినా సంఘం ఒకటే. కానీ ఆ ప్రాంతాల్లో ప్రజలు ఏం చేస్తున్నారు? సంఘముగా కూడుకుంటున్నారు. కొంతమంది మనస్తత్వాలు బాగా విడిపోతారే కానీ సంఘం విడిపోయిందని ఎప్పుడు అనకూడదు. సంఘము చెదిరిపోయింది, సంఘం విడిపోయింది. సంఘం ఎందుకు చెదిరిపోయింది? సంఘం ఎందుకు విడిపోయింది? సంఘం ఒకటే. అందరూ ప్రభుని ఆరాధించట్లేదా దూరంగా ఉండా? మనస్తత్వాలు కుదరకు కొంతమంది దూరంగా ఉండొచ్చేమో కానీ సంఘం ఎప్పుడు విడిపోదు. సంఘం ఎప్పుడు కూడా విభజించబడదు. అదే పౌలు చెప్పేది. క్రీస్తు విభజించబడినా ఒకడు పౌలు వాడు, ఒక అపోలో వాడను, ఒకడు కేఫో వాడు అని చెప్పుకుంటున్నారు కానీ క్రీస్తు విభజించబడలా. మొక్క పెట్టిన వాడు ఒక్కడు, నీరు పోసిన వాడు ఒక్కడు, దాన్ని ఫలింపు చేయవాడు దేవుడే. సంఘం ఎప్పుడు కూడా విడిపోయింది, మొక్క చెక్కలైందని ఎప్పుడు అనకూడదు మనం. సంఘం ఆయన శరీరం ఒకటేలా ఎప్పుడు ఒకేలాగా ఉంది. మనస్తత్వాలను బట్టి మనుషులు దూరంగా ఉంటారు అంతే. దాన్ని మన వాళ్ళు తెలియక హెబ్రోన్లో 2 మొక్కలు అయిపోయింది, హెబ్రోన్లో 2 భాగాలు అయిపోయింది. ఎవరు చెప్పాడు? హెబ్రోన్లో 2 భాగాలు అయితే రెండు కోణాల్లో ఆరాధన చేయాలిగా. కానీ ఒకే చోట ఎందుకు ఆరాధన జరుగుతుంది అంటే సంఘం విభజించబడలా, మనస్తత్వాలు విభజించబడ్డాయి అంతే. కాబట్టి ప్రియులారా, బైబిల్ చెప్పే మాట ఇక్కడ మనం విభజించబడిన మనం ఒకటే శరీరంగా చేయబడ్డాం. ఏమయ్యాము? విభజించబడిన మనం అందరం కూడా ఒకే శరీరంగా చేయబడుతున్నాం. ఆ ఒక్క శరీరంగా చేయబడింది కాబట్టి, ఆ ఒక్క శరీరంలో జీవం ఉంది కాబట్టి, క్షమించండి, ఆ ఒక్క శరీరంలో సజీవమైనటువంటి విధానం ఉంది కాబట్టి, ఆ సజీవమైన దేహంలోకి ఒక్క శరీరంలోకి జీవాన్ని పంపించి జీవించేవారిగా ప్రభు సిద్ధపరిచాడు. ఇది 5. ఇక 6వ కోణం, సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడతారు. వారిలో మొదటగా అవ్వను చూస్తున్నాం. అవ్వ సజీవురాలే కానీ తనలో జీవం ఉంది. ఆ జీవం ఎలా వచ్చింది? అవ్వలో కంటే ఒకటి, తను సజీవురాలుగా ఉండటం ద్వారా అవ్వలోకి జీవం వచ్చింది. ఎలా? మొట్టమొదటిగా నరులో నుండి తీయబడింది. 2 ఒక్కదానిగా చేయబడింది. 3 ఒకటిగా తీయబడింది. 3 సహాయం కొరకే సృష్టించబడింది. 4 దేవుని స్వరూపమందు సృష్టించబడింది. 5 ఒకటే శరీరంగా చేయబడింది. 6వదిగా చూసినట్టయితే ఏం చేయబడుతుందండి? 6వదిగా ఏం చేయబడింది? 6వ మాటను మనం చూసినట్టయితే రండి, ఆదికాండం
రెండో అధ్యాయం 25 వచనం. దయచేసి ఎవరైనా మందిరంలోకి వచ్చేటప్పుడు మొదటే ఫోన్ సైలెంట్లో పెట్టండి, లేదా స్విచ్ ఆఫ్ చేయండి. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మరొక మాటను చూస్తున్నాం. ఆది కాండం 2వ అధ్యాయం 20 ఎన్నో వచ్చినామమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? వారిద్దరూ 25వ వచనంలో రాయబడుతూ వచ్చింది, వారిద్దరూ సిగ్గు ఎరగకయుండిరి. అంటే ఆదాములో సంగతి మనం చూస్తున్నాము, తర్వాత చూస్తాము, చూస్తున్నాం కదా. అసలు అవ్వలోకి జీవం ఎలా వచ్చిందంటే మొట్టమొదటిగా ఆదాము నరులో నుండి తీయబట్టం ద్వారా, 2 ఒకటిగా తీయబట్టం ద్వారా, 3 సహాయం కొరకే సృష్టించబట్టం ద్వారా, 4 దేవుని స్వరూపంలో సృజించబట్టం ద్వారా, 5 ఒకటే శరీరంగా చేయబట్టం ద్వారా, 6వదిగా అవ్వలోకి సజీవమైనదిగా అవ్వ ఎలా చేయబడుతుందంటే 6వదిగా వారు సిగ్గు ఎరగనటువంటి జీవితంలో దేవుడు సృష్టించినందుకు. ఎలాగూ సిగ్గు ఎరగనటువంటి జీవితం. ఒకప్పుడు వారిలో సిగ్గు అంటే ఏంటో తెలియదు కాబట్టి వారు సజీవులుగా ఉన్నారు, వారిలో జీవం ఉంది. అంటే దేవుడు ఎలా సృష్టించాడు మానవుణ్ణి? సిగ్గు అంటే ఏంటో తెలియని వారుగా సృష్టించాడు. సిగ్గుపడవలసిన సమయం ఎప్పుడు వచ్చింది? పండు తిన్నప్పుడు వచ్చింది. సిగ్గుపడాల్సిన సమయం ఎప్పుడు వచ్చింది? ఆదాము పండు తిన్న తర్వాతే కదా దేవుడైన యెహోవా వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడుండవని తోటలోకి వచ్చినప్పుడు, అయ్యా నీ స్వరం నేను అన్నప్పుడు చెట్టు చోటం దాక్కున్నాను అన్నప్పుడే ప్రభు అంటాడు, నేను చేయొద్దన్న పని నువ్వు చేసితివా అని అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? సిగ్గుపడుతున్నాడు. ఎప్పుడు సిగ్గుపడ్డాడు? దేవుడు చేయొద్దన్న పని చేసినప్పుడు. ఎప్పుడు చేశాడు? పండు తిన్నప్పుడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటండి? వారిద్దరూ సిగ్గు ఎరగకు ఉన్నప్పుడే వారు సజీవులుగా దేవుని ద్వారా సృష్టించబడి వారిలో జీవం ఉంది. వారిలో ఏముంది? జీవం ఉంది. అంటే వారు సిగ్గు ఎరగక మునిపే వారిని సజీవులుగా చేశాడు దేవుడు. వారు పాపంలో పడక మునిపే, వారు ఏ పాప జీవితంలోకి రాక మునిపే వారు సజీవులుగా ఉండాలి. తర్వాత వారిలో జీవాన్ని కూడా దేవుడు ఉంచాడు. ఆయన జీవాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారా లేదన్న తర్వాత చూస్తాం. మొట్టమొదటిగా సిగ్గు ఎరగనటువంటి వారుగా ఆయన సృష్టించిన తర్వాత వారిని సజీవులుగా చేసి ఆ సజీవులుగా ఉంచి వారు సిగ్గు ఎరగనటువంటి వారిగా సిద్ధపరిచారు. వారి జీవితంలో పాపమే లేనటువంటి వారిగా వారిని సృష్టించి వారిలో సజీవమైన వారి గురించి వారిని ఏం చేశాడు? వారిలో జీవాన్ని ఉంచాడు. పాపమే ఎరిగిన వారిగా వారిని సృష్టించి వారిలో సిగ్గెరగలేదంటే వారిలో పాపం లేదని అర్థం. పాపమే లేని వారిగా దేవుడు వారిని సృష్టించాడు సజీవులుగా, తర్వాత వారిలో జీవాన్ని ఉంచాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? పోగొట్టుకున్నారు. మన జీవితం కూడా అంతే. పాపమే లేని వారిగా దేవుడు మనం సృష్టిస్తే మన జీవితము ఆ అబద్ధాలు, మోసాలు, దొంగతనం, వ్యభిచారం, పాప జీవితాన్ని బట్టి, ఎన్నో పాపపు ఆలోచనలు బట్టి పాప జీవితంలో పడిపోయి ఇప్పుడు సిగ్గుపడే జీవితంలోకి మనం వచ్చినప్పుడు యేసు ప్రభు వారు మన నిమిత్తమే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఏం చేయబడుతూ వచ్చింది? ఆయన కలువరిశిల యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా సిగ్గుపడే మన జీవితాలకి సిగ్గు లేనటువంటి వారిగా, ఒకరోజు సిగ్గులేని ముఖంతో ప్రభువుని ఎదుకునే సంఘముగా ప్రభు మనలో ఉన్న పాపాలన్నీ తీసివేసి ఆయన కలువరిశిల ద్వారా మనం పరిశుద్ధపరిచినందుకై ప్రభుని మనం ఆరాధించాలి. ఇదన్నమాట. 7వ విషయం చూద్దానండి. ఆది కాండము 7వ మాట, 2వ అధ్యాయం 22వ వచనం. ఆది కాండం 2వ అధ్యాయం 22వ వచనం. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. అప్పుడు ఆదాము చాలు అన్న, ఇక ఆదాము సంగతి వద్దు. ఆమె దగ్గర ఎక్కడ తీసుకొచ్చాడు? ఇప్పుడు మాంసంతో పూడ్చి వేసి ప్రకటెముకను తీసి ఆ చోటుని మాంసంతో పూడి చేశాడు. ఎవరిని? ఆదాము. సరే, అవన్నీ పూడి చేశాడా? నాకే కొద్దిగా మతిమరుపు ఉంది అక్క, దాన్ని పోగొట్టవాకండి, ఇంకా ఎక్కువ చేయదు. సరే, మతిమరుపు నాకు ఎక్కువ అవ్వదు. దీనికి ఇంకో కోణంలో మనం చూడొచ్చు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఉందమ్మా?
చదువమ్మా, పెద్దగా చదువు. మొదట ఆదామును ఆ, తరువాత అవ్వను నిర్మింపబడి ద్వారా ఆ, మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మించాను. ఇక ఆ వచనమే లాస్ట్ అధ్యాయం. కాబట్టి ఇక్కడ మన దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నాం. 7వదిగా అవ్వ సజీవురాలుగా. అసలు అవ్వలోకి జీవం ఎలా వచ్చిందంటే మొదట ఆమె సజీవురాలుగా ఉంది. ఆమె సజీవురాలుగా ఎలా చేయబడింది అని అంటే మొట్టమొదటిగా ఆమె నరుల్లో నుండి తీయబడింది. 2 ఒకటిగా తీయబడుతూ వచ్చింది. తీసింది కదా, తీసాడు దేవుడు. 2 3 సహాయం కొరకై సృష్టించాడు. 4 దేవుని స్వరూపంలో సృష్టించబడింది. 5 ఒకటే శరీరంగా చేయబడింది. 6 సిగ్గు ఎరగనేది ఆమెగా ఉంటూ వచ్చింది. 7 సిగ్గు ఎరగని జీవితంలో ఆమెను సృష్టించాడు. 7 ఇప్పుడు చెప్పాలి. 7వ మాట ఏంటంటే దేవుడి ద్వారా నిర్మించబడినది. మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మించను అని రాయబడుతూ వచ్చింది. అంటే ఇక 7వది ఏమా దేవుని ద్వారా నిర్మాణం చేయబడింది. ఏం చేయబడిందండి? నిర్మాణం. ఇదే మాట అవ్వని దేవుడు ఎలాగైతే నిర్మాణం చేశాడో అదే విషయము యాకోబుతో కూడా దేవుడు చెబుతాడు. ఎక్కడ చెబుతాడు యాకోబుతో? చెప్పండి. యాకోబు అంటే ఎక్కడ ఉన్నాడు? చెప్పండి. యాకోబు ఎక్కడున్నాడండి? యాకోబు ఎక్కడ ఉన్నాడు కూడా తెలీదా? యాకోబు ఎవరో తెలుసా అసలు? యాకోబు ఎవరు? కీర్తన ఇస్సాకా? ఇస్సాకు కొడుకు. మరి యాకోబు తాత ఎవరు? అబ్రహాము. మరి ఆ యాకోబు గురించి అంటున్నా. యాకోబు గురించి ఎక్కడ రాయబడి ఉంది? సర్లే అక్క, నేను చెబుతారండి. ఆది కాండంలో రాయబడి ఉంది. దాని తర్వాత చాలా కోణాలు రాయబడి ఉంది. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు యొక్క దేవుడు అని చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు చూసే మాటను చూద్దాం రండి. ఆ యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. త్వరగా. అయితే యాకోబు నిన్ను సృష్టించినవాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలా సెలవిస్తున్నాడు. చాలా. ఎవరు నిర్మించాడండి? అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎవరు నిర్మించాడు మానవుణ్ణి? దేవుడే. అవ్వను నిర్మించింది ఎవరు? దేవుడే. మనల్ని నిర్మించింది ఎవరు? దేవుడే. మనల్ని సజీవులుగా చేసింది ఎవరు? అంటే మనల్ని నిర్మించిన తర్వాత మనల్ని సజీవులుగా చేసాడు. అర్థమవుతుందండి? మనం మట్టి నుండి, మొదట ఆదాము మట్టి నుండి తీయబడిన తర్వాత అతనిలోకి జీవాయుబోధగా అతడు జీవాత్మ కలిగిన వాడు అయ్యాడని ఆది కాండంలో ఉంది. అంటే అతడి మొదట మట్టి నుండి తీయబడ్డాడు, అంటే నిర్మాణం చేయబడ్డాడు. మొదట దేవుని ద్వారా నిర్మించబడి ఆ తర్వాత జీవాన్ని పొందుకున్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు జీవం రావడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు అవ్వ సంగతి అయితేనేమో ఆదాము నుండి తీయబడింది. ఆదాముకి జీవం రావడానికి కారణం ఏంటి? దేవుడు మట్టి నుండి తీసాడు ఆదాముని. కొంత మట్టి తీసుకున్నాడు, ఆ మట్టిని ఒక స్వరూపంలో సృష్టించాడు. ఆ సృజించబడిన స్వరూపానికి జీవాత్మను ఊదాడు. ఆ జీవాత్మ సృజించబడిన ఆ యొక్క సృష్టి కలిగినటువంటి ఆ యొక్క ఆదాములకు రావటం ద్వారా అతడు జీవం కలిగిన వాడుగా ఉన్నాడు. అతనిలో సజీవమైనటువంటి జీవం వచ్చింది, సజీవులుకుంటూ వచ్చాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇప్పుడు అవ్వల గురించి చూస్తున్నాం, ఆదాము గురించి మనం చూస్తలా. అవ్వ సజీవురాలే, కానీ తనలో జీవం రావడానికి కారణం ఏంటి? ఎవరు ఎత్తబడుతున్నారు సంఘం కంటే? మరణం కానీ నిద్రలో ఉన్నారో ఎత్తబడుతున్నారు. అది మొదటి పార్ట్ అయిపోయింది. ఇప్పుడు రెండో కోణం ఏంటి? సజీవులు ఎత్తబడుతున్నారు. సజీవులు ఎవరు అంటే? సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. అంటే సజీవులు అంటే ప్రభు ఒక రోజు మధ్యాకాశానికి వచ్చినప్పుడు భూమి మీద చాలా మంది బ్రతుకుంటారు, కానీ వారిలో జీవం కలిగిన వారు, క్రీస్తు యొక్క జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. అంటే సజీవులే కానీ జీవం కలిగిన వారు. మరి సజీవులకు ఎలా చేయబడ్డారు? మొదటిగా నరులో నుండి తీయబడ్డారు. అవ్వ జీవితం చూస్తున్నాం. 2 ఒకదానిగా తీయబడింది. 3 సహాయం కొరకై సృష్టించబడింది. 4 దేవుని స్వరూపంలో సృష్టించబడింది. 5 ఒక శరీరంగా చేయబడుతుంది, ఏక శరీరంగా. 6 సిగ్గు ఎరిగిన దానిగా ప్రభు సిద్ధపరుస్తూ వచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. ఆమెను ఏం చేశాడు? సజీవురాలు గుంచుతూ వచ్చాడు ఆమెని. ఇక 7వదిగా చూసినట్లయితే దేవుని యొక్క చేతుల ద్వారా నిర్మించబడింది. దేవుని యొక్క స్వహస్తాల ద్వారా
నిర్మించబడింది. కాబట్టి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనం రాయబడుతూ వచ్చింది, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించుకున్న మరిచిద్దా, వారేమర్చుదుగా నేను మరను, చూడు మన అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నిత్యము నీ ప్రాకారం నా ఎదుట ఉన్నవి. అంటే అర్థం ఏంటి? తన స్వరూపంలో దేవుడు తన స్వహస్తాల ద్వారా మనం సృష్టించాడు. సృష్టి అంతా కూడా తన నోటి వాక్కు ద్వారా సృష్టించాడు. మనల్ని మటుకు తన స్వరూపంలో తన హస్తాలతో సృష్టించాడు. తన హస్త కృత్యముల ద్వారా మనం సృష్టిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభా ఏమని ఆరాధించాలి? ప్రభా అవ్వలోకి అవ్వ సజీవురాలు ఉండటానికి కారణం ఆదంలో నుండి నరుల్లో నుండి తీయబడింది. 2 ఒకదిగా తీయబడింది. సహాయం కొరకే సృష్టించబడింది. 3 సహాయం కొరకు. 4 దేవుని స్వరూపంలో. 5 ఒకే శరీరముగా. 6 సిగ్గరగనగా. 7 దేవుని స్వహస్తాలో నిర్మించబడింది. నేనైతే ప్రభా అవ్వ అలా సృజించబడి అవ్వ అలా సృజించబడింది కాబట్టి తనలో ఏముంది? తాను సజీవురాలుగా ఉంది. తర్వాత తనలో జీవాన్ని ఇచ్చావు. నన్నైతే ప్రభా నీలో నుండి తీసేవు, నన్ను ఒక్క శరీరంగా చేసేవు, నాకు సహాయం చేసేవాడుగా ఉన్నావు, నేను ఇతరుల సహాయం చేసేవాడికి స్థిరపరిచేవు, ఇంకా నన్ను నీ స్వరూపును సృజించుకున్నావు, నన్ను సంఘంలో ఒకే శరీరంగా చేసేవు, విభజించలేదు, ఇంకా నన్ను సిగ్గులేని ముఖంతో ఒకరోజు నిన్ను ఎదుర్కొనేవారుగా సిద్ధపరిచేవు, నన్ను నీ హస్తాలతో నిర్మించేవు. ప్రభా చూడండి, చెట్లు పుట్టను చూస్తే మనం ఎంత అందంగా ఉంటాయి. ఇప్పుడు ఓ చెట్టు ఉంది, దానిని నరికి మన మిషన్తో కట్ చేస్తే, దానిపైన కొద్దిగా పాలిష్ చేస్తే, మన ఇంటికి గోడల్లో తలుపుల్లాగానో లేకపోతే గుమ్మలాగా పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయి చూడండి. లేదా వాటిని పట్టుకుంటే ఎంత చల్లగా ఉంటాయి. అంటే దేవుడు నోటు వాక్కు ద్వారా సృష్టించినవి అంత చల్లగా ఉంటే, అంత చక్కగా ఉంటే, స్వహస్తాల ద్వారా నిర్మించబడిన వారం ఇంకా మనం ఎంత అందంగా ఉండవు చూడండి. మీకు అర్థమవుతుందండి? ఇంకా మనం ఎంత అందంగా ఉన్నామో అంత గొప్ప స్వరూపం కొరకాయి చెట్లు పుట్లకు లేని అంత అందమైన స్వరూపాన్ని దేవుడు తన స్వహస్తాల ద్వారా తనకిష్టమైన రూపంలో మనల్ని సృష్టించుకున్నాడు. అందుని బట్టి మనం ఏం చేయాలా? తాను మనల్ని నిర్మాణం చేసుకుని తన స్వరూపంలో నిర్మించినందుకై దేవుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. అట్టి ఆరాధన ఇప్పుడు చెప్పండి. అవ్వ సజీవురాలుగా ఎలా చేయబడింది? ఆదాం నుండి. ఆమె దేవుని కృపను బట్టి ఆదాం నుండి సజీవురాలుగా చేయబడింది. ఆమెలోకి జీవం ఎలా వచ్చింది? ఆదాము నుండి సజీవురాలుగా చేయబడిన తర్వాత దేవుడు ఆమెలో జీవాన్ని ఇచ్చాడు. అదే రీతిలో మనం ఈ లోకం నుండి తీయబడి క్రీస్తులోకి తీసుకురాబట్టడం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? మనలో జీవాన్ని క్రీస్తు ద్వారా ఇవ్వబడుతూ వచ్చింది. ఆ జీవం కలిగిన మనం 7 అంతల అనుభవంలో నుండి దేవుడు మనల్ని ఉంచినందుకై, అవ్వలాంటి అనుభవంలో ప్రభు మనల్ని ఉంచినందుకై ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభా నేను కూడా అవ్వలాగా సజీవురాలనే, కానీ నాలో జీవాన్ని క్రీస్తు ద్వారా ఉంచావు. ఆనాడు అవ్వ ఆదాము నుండి తీయబడింది, కానీ తనలో జీవాన్ని, ఆమె సజీవురాలే కానీ తనలో జీవం నువ్విచ్చావు. నేను ఈ లోకంలో నా తల్లి గర్భం నుండి సజీవుడికి లోకానికి వచ్చాను, కానీ నాలో జీవం క్రీస్తు ద్వారా నాకు అనుగ్రహించావు. ఆ క్రీస్తు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ద్వారా ఆ జీవాన్ని నాకు ఇచ్చినందుకే నీకు కృతజ్ఞతలు ప్రభు అని ప్రభుని ఏం చేద్దాం? ఆరాధించేవారుగా ఉన్నాం. ఆరాధించేవారుగా ఉందాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు వ్యక్తిగతంగా ప్రభు మనం సాయం చేయను గాక. ఆమేన్.